మీరు కూడా మాట్లాడారనుకుంటా, మీరు మాట్లాడారు, వాడు కొన్ని ఫోటోలు పెట్టాడు, తెలుసు నాకు. మీరు టోల్ గేట్ అని చెప్పారు నాకు. అంటే చాలా నుంచి ట్రై చేస్తున్నారు కానీ మనం కలుసుకోలేకపోయాం. ఎందుకు మీకు ఈ 3 అఫిట్స్ వచ్చినాయి ఇవన్నీ తెలియలేదా మీకు? కాదు కాదు, మీరేనా ఇవన్నీ చూసుకునేది? వేరే వాళ్ళ? మా జీతగారు చూసుకుంటాను, నేను తిరుగుతా అంటే. ఒకసారి ఇటు పట్టుకొని చూడండి, పట్టుకోండి సార్. బంక్ ఏమైనా తెలియట్లేదు మీకు? మొన్న కొట్టినా రీసెంట్గా. కాదయ్యా, ఇంకా ఉంది. ఇటు చూడండి, మెరుస్తుంది కానీ. ఇటు చూడండి, ఇటు చూడండి. నీకు ఎక్కడి నుంచి వస్తాయి పోతులు? ఇంకా ఇది అఫిట్స్ ఉంది, ప్లస్ నీకు కొన్ని అయితే త్రిప్స్ కనపడతలేదు. త్రిప్స్ అయితే లేవు అనుకుంటున్నాను దేవుడి వల్ల. ఉంటే మటుకు అంటే పర్లా కొన్ని చేయగలిగారు. ఉన్నాయి, త్రిప్స్ ఉంది. రండి, ఇదిగోండి, ఇదిగోండి. ఇది ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది చూడండి. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో రేపు మీకు కాయలమ్మేటప్పుడు నరకం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది చూడన్నా, ఇగో ఈ ఆల్రెడీ తెప్పించుకున్నారు. ఇవి కూడా తెప్పించుకోకూడదు ఇట్లా. కనీసం మీరు రాబోయేవి కూడా చూడండి. ఈ కాడలు ఉన్నాయి చూడండి, వీటికి అసలు కాయలే లేవు, అంటే పూతలు కూడా లేవు చూడండి. సో మీకు ఇంకా చాలా పూతలు రావాల్సింది. అంటే మీకు ఇప్పుడు ఉన్నది ఏంటంటే జస్ట్ ఒక లిమిటెడ్ అనమాట. ఈవెన్ ఒక 20-30% ఉంటుందా? అందుకోలేదు అనుకుంటా. ఎక్కడ చూద్దామన్నా? ఎన్ని ఎకరాలు మొత్తం? 3 ఎకర్స్. చెట్లు బాగున్నాయి, చెట్లు బాగా చేశారు. ఈ కొంచెం మీరు నీళ్లు పెట్టిన తర్వాత ఈ చిగుర్లు అనేవి కట్ చేసుకుండాల్సిందే. చేసాం, ఒకసారి చేస్తే వాడు నేను వచ్చి కటింగ్ చేస్తానన్నా. అంటే కటింగ్లు కాదన్నా, గిల్లాలి. ఇట్లా అంతా 40 కూలు పట్టాయి. ఇట్లా ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా గిల్లిచ్చిన. ఒకసారి గిల్లిచ్చిన, రెండోసారి గిల్లిద్దాం అనుకున్నా. వాళ్ళ అబ్బాయి నేను వస్తాను అన్న, ఎందుకు గిల్లిస్తాను, నేను కటింగ్ చేద్దాంలే లైట్గా అని. ఇట్లా వీగినాం. ఇట్లా ప్రతి ఒక్క కొమ్మ పట్టి వీకిచ్చిన. ఇది ఉంది కదా, ఇది ఇట్లా ఇట్లా వీగినాం. ఇది వీకి జయరాం రెడ్డి అన్న, ఇప్పుడు మీరు మీ ఊహా ప్రకారం ఎన్ని కేజీల కాయలు ఉన్నాయి అనుకుంటా చెట్లకి? ఏముంది చెప్పు, తక్కువే ఉంది అంటాను. మరి మీ దీంతో ఎన్ని రోజులు ఇతరాలు కొట్టి? ఇతరులు 2 months అయింది. 1 month అబోవ్ అయింది లేదా, అదో కాయ చూడే. అయినా ఏం పర్లేదు. ఇది ఫస్ట్ అనుకుందామండి. సెకండ్, థర్డ్ 2 times మనకి ఇంకా ఛాన్స్ 100% ఉంటాయి. డోంట్ వరీ. ఇంకా నీకేంటంటే కొన్ని స్టార్లు మీకు ఓపెన్ అయిపోతున్నాయి. ఇవి చూడండి, ఇటు చూడండి. ఇంకా మీరు స్టిల్ యూఆర్ గుడ్. కాకపోతే నీళ్ళు ఏం పెడుతున్నారు? నీళ్ళు 2 hours ఫర్ 2 days once. 2 days once. కరెక్ట్. అంటే 2 hours పెడుతున్నారా? అంటే ఎంత 8 LPS? సూపర్. మరి ఈ పేడ ఇవన్నీ నెక్స్ట్ టైం ఇవన్నీ వేయద్దు. గేదెల పేడ కాకు. ఫర్టిలైజర్ ఏం చేశారు? ఫర్టిలైజర్స్ అదే ఆయన చెప్పినట్టు అదే చేసినాం. సరే, అది కాకుండా కొంచెం మారుద్దాం మనం. అంటే మనం ఎవరిని ఇక్కడ విమర్శించిన ఇట్లా దగ్గర రండి, ఇటు దగ్గర రండి ఒకసారి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీంట్లో త్రిప్స్ ఉన్నాయి, మీకు కనపడుతున్నాయి కదా. సో దీనివల్ల ఏంటంటే మీకు ఇక్కడి నుంచి రానియకుండా అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నాయి. సో అంటే మీకేంటి ఫైనాన్షియల్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మందులు పెట్టడం కానీ వేరేం లేదా? మందులు ఇబ్బంది అవుతుంది, కాస్ట్లీ మందులు. మరి కొంచెం పెట్టుకోవాలి కదా. మరి కాదన్నా, వాడు ఏం అంటే మనం ఎవరిని విమర్శించకూడదు. నేను ఆడికి వచ్చి చెప్తే ఏదో ఒకటి చేద్దామన్నా, మందులు రాయించినా లేకుంటే ఏదో ఒకటి అప్పో మనకి ఇస్తాంటారు క్రెడిట్ అట్లా ఇస్తాను. ఎంత 3 ఎకరాలు ఏముంది? 3 ఎకరాలు ఎంత అయితే కాదు. ఇది లేపితే నువ్వు ఎంత పోతావు నీకే తెలియదు. అది ఇటు చూడండి, ఇది ఏది చేసుకున్నా కానీ మీరు చూడండి, అంతా నాకు ఇచ్చేసారు. ఇది ఇటు చూడన్నా, చూడండి, నాకు ఇచ్చేసారు, ఇది నాకు ఇచ్చేసారు. సరే, పోయినాయి ఉన్నాయి, తెప్పించి ఇంకా కాపాడదాం. సరేనా? మీకు సోర్స్ ఎక్కడ ఉంటుంది మందు? మామూలుగా ఎక్కడ స్థలపల్లోనే. బయటికి పోలేరా మీకు? అంటే మీరు క్రెడిటా లేకపోతే? క్రెడిట్ 7 భద్రపల్లి క్రెడిట్. నాకు ఏం షాప్ ఉందా? వెళ్దాం మనం. మనోళ్ళేనా? పంప. సరేనా? ఇంకేం సంగతి చెప్పండి. ఎన్ని సంవత్సరాలు చెట్లు? ఇప్పుడు 3వ క్రాప్ అయిపోయింది, 3rd అయిపోయింది, 4th. కాడలు బాగా పెంచావు. ఇంకెందుకు ఇప్పుడు ఈ కాడలు చూడండి సార్, ఇలాంటి ఇంకొక 5-6 పెంచండి. ఇంకా చూడండి, ఇవి ఉన్నాయి చూడన్నా, ఇలాంటి 4-5 కాదు 6 కాదు, నీ ఇష్టం ఎన్ని తండ్రి పూలాగా ఎన్ని తీస్తాను మంచిదిగా. కానీ నేల మంచిది, మంచి వాటరు.
వాటర్ నాకు కొంచెం వాటర్ శాంపిల్ కావాలి, ఇస్తాను. మట్టి కూడా చెప్పండి, శాంపిల్ చూద్దాం. ఏమున్నది అంటే కాయలు ఏమనిపిస్తుంది మీకు? అసలు కాయలు ఉన్నాయి దీంట్లో? లేదు, పైన ఉన్నాయి పైన 7 పైన 7 పంపండి. అంటే ఓవరాల్గా ఏంటంటే క్రాప్ అంతగా సక్సెస్ లేదు. అది లేకనే ఏం చేద్దాం. మరి ఎందుకు అతను దాచిపెడుతున్నాడు? ప్రతి అట్లా దాచిపెట్టకూడదు అమ్మా, లాస్ అయ్యేది మీరేగా. ఆయనకి తెలుసో తెలియదు నాకు తెలియదు, అన్నీ నాకు ఇచ్చినావు బాగానే నాకిందా అంటే కొన్ని కాయలే అన్నీ నాకలా. బట్ ఉన్న వాటిని కూడా నువ్వు కాపాడుకోపోదట చెప్పండి. రేపు నీకు డిమాండ్ రేట్ వచ్చినప్పుడు వాడు నిన్ను మెలక పెడతా ఉంటాడు. అంటే ఈ సంవత్సరం లాగా మంచి ఎంతగా మీరు రేట్ అన్నారు? 80. అంటే డబ్బులు చూసారు చెయ్యి కాదనా, డబ్బులు చూసారు మీరు. అప్పుడు ఇట్లా వచ్చింది, బాగా ఫుల్గా వచ్చింది. ఇది కాదన్నా, ఎంతమంది ఉంటారు ఇక్కడ మామూలుగా మన ఏరియాలో? ఎంతమంది రైతులు ఉన్నారు బాగా? మన వాళ్ళ వేరే వాళ్ళ? మన వాళ్ళ. క్రాప్ హెల్దీగా లేదయ్యా, క్రాపు అసలు మొక్క ఆరోగ్యంగా లేదు. చెట్టు బాగా చేశారు. ఎన్ని సంవత్సరాలు చెట్లు? ఇప్పుడు 4 ఇయర్సా? 4 ఇయర్స్ అయి ఉంటాయి. 4 ఇయర్స్ చెట్లను మీరు కనీసం చెట్టుకి 50 కేజీలు దిగిపోతే ఇది చూడండి ఎంత బాగా వచ్చింది. కొంచెం పర్లా, ఇది మీరు అన్నట్లు చాలా బాగుంది. ఇది ఇంకా చేసుకోవచ్చు దీన్ని ఇంకా మీరు. అసలు ఏంటి మన దానిమ్మ రైతులకి ఉన్న సమస్యలు ఏంటి అంటారు మేజరు? ఇన్ టైంలో తెలుసుకో, ఇట్లా కొద్దిగా అడ్వైజ్ చెప్తే మనం మందులు కొట్టడమో లేకుంటే ఇంకోటి అంటే టెక్నాలజీ అండ్ సైన్స్ ఇది కొంచెం తెలియట్లే మన వాళ్ళకి. ఇప్పుడు చిన్నదైతే ఇప్పుడు ఈరోజు నీళ్ళు పెట్టే ముందు ఒకసారి కొడతాం, మళ్ళీ ఒకసారి కొడతాం, మళ్ళీ ఒకసారి 3 సార్లు కూడా ఒక రకమైన స్టేజ్ వస్తుంది. అవును, దీనికి వెంటనే వస్తుంది. అంటే దీనికి ఏం కొట్టాలి, నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి తెలియట్లేదు. సో అది ప్రాబ్లం అనమాట నీకు. అంటే మీకున్న ప్రాబ్లం అడుగుతున్నా, జనాలకు కాదు. నాకుండేదే. మళ్ళీ ఇవన్నీ కొద్దిగా బాగా వచ్చాయి. ఎంత అనుకుంటున్నారు మీరు ఈ చెట్టుకి ఎన్ని కేజీలు రావచ్చు? సపోజ్ ఒక చెట్టు తీసుకుంది కదా కట్ట, ఎంత వద్దు అనుకుంటున్నారు? 25, 30 అట్లా 25. ఇట్లాంటి దానికి మళ్ళీ దానికి లేని దాన్ని మనం ఏం చేస్తాం? దీనికి మాట్లాడండి మీరు, ఎంత వస్తుంటారు? ఎన్ని కాయలు ఉన్నాయంటే చెప్పండి, అందాజు ఎన్ని కాయలు ఉన్నాయండి నీ చెట్టుకి? అంటే మీ ఊహ, అంటే రైతుకి మిమ్మల్ని జస్ట్ అడుగుతున్నాను, మీ నాలెడ్జ్ ఏంది? 300 ఉన్నాయంటారా? సరే 300లో ఒక 50 పోనీ, 250 అయితే ఉన్నాయి. సైజులు ఎంత వస్తాయి అంటావు మనకి? అంతే 300, 400. అట్లయితే ఇది మంచిగా నీకు 30 కేజీలు ప్లస్ ఉంటుంది. ఇది 400, 350 అన్ని వస్తే 330 నుంచి 40 కేజీల మధ్యలో 50 కేజీలు కూడా రావచ్చు. అంటే సైజులు బాగా వచ్చి ఉంటే మీరు అన్నట్లు నేను అనుకుంటే సైజులు కూడా బాగా వస్తాయి ఇక్కడ. మంచి వెదర్ ఇది, మంచి వెదర్ ఇవి. సో మీరు దీన్ని బట్టి ఏంటంటే 40 వేసుకో యావరేజ్గా. అంటే ఇట్లా చేసుకుంటే మీకు అన్ని పంట సొమ్ములు అయితే బాగానే. అంటే ఇంకా వేరే ఏమున్నాయంటే ఛాలెంజెస్ మన రైతులకి? మామూలుగా మన రైతులు ఇంకా ఏం చేయాలి యాక్చువల్గా? ఇంకా అంటే కొద్దిగా రైట్ టైంలో డెసిషన్స్ తీసుకుంటా ఉండాలి. తీసుకోవాలంటే మీలా ఏదైనా కొద్దిగా చెప్పాలి వెంటనే రైతు. అంటే మమ్మల్ని చాలాసార్లు మీరు ఫాలో అప్ చేశారు, కాకపోతే మనోడు ఏంటంటే కొంచెం డిలే చేసిండు. కానీ ఎప్పటి నుంచో ఫాలో చేస్తారండి మిమ్మల్ని. ప్రతిసారి టోల్ గురించి చెప్తూ ఉంటాడు భక్తులపల్లి నుంచి. సో మీరు యావరేజ్ ఇప్పుడు 3 ఎకరాలు పోయినసారి అంతే 20 అయినాయా? 21 అంటే బాగా చేసినట్టే గురుగారు మీరు. బాగా చేశారు, పోయినసారి కూడా బాగా చేశారు. సరే ఇప్పుడు కానీ యాక్చువల్ మేలో పెట్టాలి దీనికి క్రాప్. నేను తీస్తాను, నేను బాగా చేస్తాను, నేను చేస్తాను ఆయన గురించి పెట్టించిన. ఎవరైనా వెంటనే ఆయన ఎవరు చేద్దాం ఏమన్నా బాగుంటుంది అంటే సరే లేప్ప అంటే ఆయన తీసుకున్నాక ఆయన పెట్టాలని చేశాక అంటే పోయిన క్రాప్ ఆయనది, ఆయన తీసింది ఆయన తెలియదు. పోయిన క్రాప్ అంతా మామూలుగా జనరల్గా మనము రైతులని బట్టి చూడడము, అట్లా ఫర్టిలైజర్ చూడడం అట్లా. ఇక్కడ అసలు చెట్లకు పూతలే లేదండి, ఇక్కడ అసలు లేదుగా. కొన్ని చెట్లు ఇక్కడ అసలు లేవన్నా, మరీ తక్కువగా ఉన్నాయా? సో దీన్ని బట్టి నీకేంటంటే కొంచెం మనం ట్రీట్ చేస్తే
ఏం చెట్లు అండి 50 కేజీలు వస్తుంది కరెక్ట్ కూర్చుంటే. మీ దగ్గర మీరు ఎట్లా బూమర్తో కొడతారా ఎట్లా? బూమర్ ఉంది, ఉందా? బూమర్ ఉంది, డ్రిప్ బాగా నడుస్తుంది, అన్నీ బాగున్నాయి. ఆ చిక్కు తీరేది మీరు అది తిప్పియండి. ఒక్క 15 రోజులు సెట్ చేద్దాం అట్లనే, సరేనా? నువ్వే చూస్తావు కదా రిజల్ట్, సరేనా? మనం ఇప్పుడేం చెప్పొద్దు, కానీ ఇది మటుకు విపరీతంగా ఉందండి. ఇట్లంటేనే చూడండి చాలా చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ. కానీ మీరు కొట్టంగా చెప్తాను, మీరు ఏదో కొట్టద్దు. ఏం కొడుతున్నారు మామూలు మీరు దీనికి? త్రిప్స్కి వాడు ఇచ్చేదాన్ని బట్టి. వాళ్ళు ఇటం కాదమ్మా, మీకేం తెలుసు అంటున్నాను. అచ్చా, మీరు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారా? అంటే పూర్తిగా వాళ్ళు ఏదైతే అది కొడుతున్నారు. అట్లా కరెక్ట్ కాదు కదా రెడ్డి గారు, అది కరెక్ట్ వ్యవసాయమా? ఎందుకు మీరు కొంచెం నేర్చుకోలేదు? టాల్ స్టార్ ప్లేస్, అదే రాజేంద్ర అక్కడ ఉన్నారా వాళ్ళు? 6B ఉన్నారా? కొట్టినా కాదు, వాళ్ళు ఉన్నారు అక్కడ షాప్లోనే. అదే షాపా? అదే వెళ్దాం. ఇంకేంటి చాలంగా ఇంక చెప్పండి. ఇంకా ఎట్లా లైఫ్ ఎలా ఉంది రెడ్డి గారు? బాగున్నారు? హ్యాపీ అంతా? ప్రజెంట్ అయితే పర్లేదా? రైతు అంటే వ్యవసాయం మేము కూడా రైతు అనేవాడు సంపాదించని మీరు కొంత నిరూపించారు. డబ్బు ఉంది, ఉంది ఉంది డబ్బు దీంట్లో అయితే ఉంది. ఇంటైనా చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. మనం దగ్గర ఉండి రెగ్యులర్ గా చూసుకొని దీన్ని మీలా మంచి అడ్వైస్ తీసుకొని కొట్టుకుంటే బాగానే. ఓవర్ నైట్ దీంట్లో డబ్బులు వస్తాయా? ఇది చూడండి ఎంత బాగున్నాయి, చూడండి ఎంత బాగా చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇట్లా పడాలి. చూడు పడ్డాయి కూడా మీరు నాకు ఇచ్చేస్తారు. చూడండి ఇక్కడ ఎట్లా పడ్డాయి చూడండి. ఇక్కడ 4 కాయలు పడుతున్నాయి, 5 పూదరాలు. ఎక్కువ మీకు పట్టడం కూడా ఏంటంటే కొంచెం మిక్స్డ్ పడ్డది, అంటే ఫీమేల్ ఎక్కువ పడ్డాయి. బాగా అదృష్టవంతులు మీరు. ఇది ఫీమేల్ మీరు తెలుసా తెలీదా? ఇట్రండి 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 చెప్పండి. ఇది ఫీమేల్, ఇది చెనక్కాయ అంటాం తెలుసు కదా, పల్లి. దీన్ని మనం ఫీమేల్, కానీ బలహీనంగా ఉన్నాయి పూలు. అంటే మీరు ఫర్టిలైజర్ చేయట్లేదు ఫస్ట్ చేసినాము మళ్ళీ. ఎందుకని ఎట్లా? ఇది మేల్, ఇది ఎందుకని మీరు బలాలు పెట్టరా? బలాలు పెట్టరా? పెడదాం. ఏదో వాడు ఏదో చెప్తారే వస్తారనుకుంటే. మంచి వయసులో ఉందన్న నీ పంట. నీ వయసులో ఉన్న పంటని మీరు చేతులారా అట్లా చేసుకుంటారా? చెప్పండి. ఇంతే ఉంటుంది అంత. జనాలు రైతుని మధ్యలో నాకు ఇచ్చుంటే ఇంతే ఉంటుంది. ఇంకా బాగా త్రిప్స్ బాగా కొట్టిందమ్మా. పూత కనపడటం కాదు, మీకు అది ఫ్రూట్ సెట్ కావాలి. ఫ్రూట్ సెట్ అయిన తర్వాతనే మనం సక్సెస్ అనేట్టు రావాలి. ఇంకో ఫ్రూట్ ఇటు చూడండి, ఫ్రూట్ మినిమం టు మ్యాక్సిమం ఈ సైజు రావాలి. చూడండి, ఉన్న 4 కూడా సరిగ్గా షేప్ రావాలి నీకు. ఇది బాగుంది చూడండి, రైట్. మనకేంటంటే కాయ అనేది మీరు పట్టుకొని చూసి ఫ్రూట్ అయిన తర్వాత దాంట్లో చాలా లేకుండా ఉండాలి, మచ్చలు లేకుండా ఉంటే అప్పుడు మీరు విన్నట్టు. తర్వాత వాడు ఎవరైతే ట్రేడర్ ఉంటారో కొనడానికి వస్తాడో వాడి ముందు మనం తలకాయ ఉంచుకొని సార్ అని అనకూడదు. తీసుకుంటా ఈ రేటు లేకపోతే వెళ్ళిపో అట్టనాలి. డిమాండ్గా ఉండాలి, కానీ రైతు ముందు మనం తల ఉంచుకొని చేతులు కట్టుకొని భయపడతా బాగా ఉండకూడదు. చూడండి సోదరులారా, రైతు గారికి చేయాలని పండించుకోవాలని తపనుంది. టెక్నాలజీ, సైన్స్, నాలెడ్జ్ ఇది లోపించింది సోదరులారా. చూడండి రైతుని ఎలా మనం నిలబెట్టాలి, దానికోసం మళ్ళీ పోరాడుతున్నాను మా డాడీ కూడా. చూడండి సోదరులారా, ఒక్క చెట్టుకి కనీసం పూతలు లేవు. చూడండి ఎంత పూతలు లేవు. చూడండి సోదరులారా, చూడండి పూతలు మీకు కనబడుతున్నాయి అసలుకి ఎక్కడో లైట్గా. ఇలా రైతు ఏం పైకి వస్తాడు చెప్పండి? రైతుకి ఏంటంటే కనీసం తన మీద తనకు నమ్మకం ఉండటమే కాకుండా కొన్ని రకాల పనులు చేసుకోవాలి. చేలోకి వెళ్ళి డైలీ అబ్జర్వేషన్ చేసుకోవాలి. చూడండి ఒక పూతగా లేదు. చూడండి చూడండి ఎంత ఘోరం అంటే రైతు ఏ విధంగా సక్సెస్ అవుతాడు, ఎట్లా డబ్బు సంపాదిస్తాడు. సోదరుల రైతులకి అర్థం కావట్లేదు. అప్పుల్లో పైన సంతోషపడుతున్నారు కానీ పని చేయడానికి కష్టపడుతున్నారు, ఏందో తెలియట్లేదు. అంటే ఈ రైతు గారు తప్ప అంటలే నేను, మన రైతుల పరిస్థితి ఎలా ఉంది. వర్క్ నాలెడ్జ్ ఉండి కొంచెం టెక్నికల్గా తీసుకెళ్ళేవారని లేరు ఇక్కడ. పాపం అన్ని వాళ్ళు తెలుసుకోవాలని కూడా లేదు రూలు. కొంత నాలెడ్జ్ ఉంది, కొంత నాలెడ్జ్ లేదు. చూడండి చిగురులు ఇవి కూడా తీయలేకపోతున్నారు కనీసం. ఈ చిగురులు తీయటం కానీ చూడండి ఎంత బాధగా ఉందో చూడండి సోదరులారా.
రైతు నాలెడ్జ్ ఎడిపోతుందో తెలియట్లేదు సోదరులారా. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చూడండి ఇట్లా నా వ్యవసాయం చేసేది. రైతు చాలా మంచి వ్యక్తి, ఎవరినో పెట్టాడు, వాళ్ళు చేస్తున్నారని నమ్ముతున్నాడు పాపం, వాళ్ళేమో సరిగ్గా చేయటం లేదు. ఇది మన రైతు యొక్క పరిస్థితి సోదరులారా. ఇలా చేయటం తప్పు సోదరులారా. రైతుకు పాపం మంచి వ్యక్తి, ఓనర్ ఏమో పెట్టుబడి పెట్టాను అన్నీ చేస్తున్నాడు, కానీ చేసేవాళ్ళు సరిగ్గా లేదు. చూడండి చిగుర్లు ఎంత ఎక్కువగా ఉన్నాయి చూడండి సోదరులారా. కాయల్లో ఏమి లేవు, కొన్ని చిగుర్లు ఉన్నాయి చూడండి. ఇట్లా వ్యవసాయం చేసుకుంటే రైతుల అప్పుల్లో బాగా ఏమొస్తారు చెప్పండి. చూడండి సోదరులారా, తెలుసుకోండి, కనీసం ఒకరితో కన్సల్ట్ కాండి సోదరులారా. కన్సల్టేషన్ తీసుకోండి. ఎవరినో ఒకటి మీకు తెలిసిన లోకల్ డాక్టర్లు ఎవరో ఒకటి ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చుకోండి, చూపించండి, బాగుపడండి సోదరులారా. బాగుపడకపోతే మీరు జీవితంలో మళ్ళీ కోలుకోలేరు సోదరులారా. అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.